రాజధాని అమరావతిలో రాష్ట్ర మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్, సవిత మంగళవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాలను మంత్రులు పరిశీలించారు. ఐకానిక్ టవర్స్, మంత్రుల బంగ్లాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్లను మంత్రులు పరిశీలన చేశారు. నిర్మాణ పనులు జరుగుతున్న తీరును సహచర మంత్రులకు మంత్రి నారాయణ ఈ సందర్భంగా వివరించారు. అనంతరం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ రాజధాని అమరావతి కోసం రైతులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలో ఎమ్మెల్యేల క్వార్టర్లు పూర్తి కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ నెల 13న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాసాలను జీఏడీకి అప్పగించనున్నట్లు వెల్లడించారు. అనంతరం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పుల్లింగ్ ద్వారా 33,000 ఎకరాలు రైతులకు ఇచ్చారని తెలిపారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అపోజిషన్లో ఉన్నప్పుడు ఇదే ప్రాంతంలో పాదయాత్రలు చేశాం రైతులతో కలిసి. అప్పుడు గొడ్డలపాటి నాయకులు ఎన్ని కూడా గ్రాఫిక్స్ అని చెప్పి మభ్యపెట్టి ఎంతో తప్పుడు ఆరోపణలు చేసి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు. ఆ రోజు కూడా మేము పాదయాత్ర చేశాము, చూపించాము, ఇన్ని బిల్డింగ్లు కట్టారు, పైకి ఎక్కుదాం రండి దమ్ముంటే అని చెప్పి అసెంబ్లీలో కూడా పోరాటం చేశాం. అయినప్పటికీ కూడా వాళ్ళకి ఈ ప్రాంతం మీద ఉన్న కక్షతో, ఇక్కడ రైతుల మీద ఉన్నటువంటి కోపంతో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అంత పెద్ద ఎత్తున ల్యాండ్ పూలింగ్లో చరిత్రలో ఎవరు ఇవ్వని విధంగా ఇచ్చారు కాబట్టి అక్కసుతో దీన్ని అమరావతి నిర్వహించేద్దామని చెప్పి ప్రయత్నం చేశారు. 2014-19లో మన కళ రాజధాని కావాలి, అది అమరావతి అవ్వాలి, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ ప్రాంతమే కదా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ తెలుగు జాతి అందరూ కూడా గర్వించే విధంగా మంచి రాజధాని కట్టాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు నారాయణ గారికి కానీ కమిటీకి కానీ అప్పచెప్పడం, తక్కువ సమయంలో అద్భుతమైన కట్టడాలు తీసుకురావడం. మరి దేవతల రాజధాని అమరావతిని ఈరోజు మరి మంత్రి గారు నారాయణ గారు సూచనల మేరకు మరి నేను రెవెన్యూ మినిస్టర్ గారు చూడటం కూడా జరిగింది. మరి ఏదైతే మన రాష్ట్రం విడిపోయిన తర్వాత భావితరాల భవిష్యత్తుకు ఒక రాజధాని లేదని గొప్ప సంకల్పంతో ఉన్న వ్యక్తి మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు చంద్రబాబు నాయుడు మాట మేరకు, సూచనల మేరకు ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసి ఈరోజు భావితరాలకు అంకితం చేయాలని ఆ రోజే మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి నారాయణ సార్ అప్పటికే మరి అసెంబ్లీ కావచ్చు, మరి సెక్రటేరియట్ కావచ్చు, మరి ఈ భవనాలన్నీ మరి పునాదులు వేయటం, పనులు చేయటం కూడా మనం అందరం చూసాం. ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి అసెంబ్లీ సాక్షిగా మరి నేను 33,000 ఎకరాలకు ఆ రాజధాని ఒప్పుకుంటున్నానని చెప్పి మరి నాకు ఉండటానికి ఒక బంగ్లా కూడా నాకుంది, మీ చంద్రబాబు నాయుడు గారికి బంగ్లా కూడా లేదు, కూర్చోవడానికి కుర్చీ లేకపోయిన సమయంలో మరి రాష్ట్ర భావితరాల భవిష్యత్తు కోసం బస్సులో కూర్చొని పరిపాలన చేసిన వ్యక్తి, విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.